మక్కువ మండలం ఎర్ర సామంతవలస గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న తాండంగి చిన్నారి అనారోగ్యంతో మరణించారు. స్వగ్రామంలో ఈ రోజు పరామర్శించి తల్లిదండ్రులకు మనోధైర్యాన్ని ఇవ్వడం జరిగింది. గిరిజనులతో కలిసి విద్యార్థుల మరణాలు నివారించాలని, ఏఎన్ఎంలు నియమించాలని, పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, పెరుగుతున్న ధరలకు అనుకూలంగా డైట్ ఛార్జీలు పెంచాలని, మెనూ ప్రకారంగా అమలు చేయాలని, మరణించిన గిరిజన విద్యార్థులకు 5 లక్షలకు తగ్గకుండా ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, పాఠశాలలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని, అధికారుల పర్యవేక్షణ నిరంతరం జరగాలని మీడియా ప్రతినిధుల ద్వారా ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ఓ సోమేష్, తాండంగి సాయిబాబా గిరిజన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు ఉరకల నాగార్జున పాల్గొన్నారు. ఈ యొక్క గిరిజన విద్యార్థి మరణాలు అనేవి నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు ఈ మూలవలసలో 6th క్లాస్ చదువుతున్నటువంటి అబ్బాయి తాండంగి చిన్నారి మరణించడం జరిగింది అనారోగ్య కారణంతో. మరి ఈ గిరిజన విద్యార్థుల యొక్క మరణాలు అనేవి 2016 నుంచి 2024 మధ్య అధికారికంగా మేము ఆర్టీఐ పెట్టాం. దాంట్లో మనకి 45 మంది విద్యార్థులు మరణించారని ఇచ్చారు. మరి ఈ విద్యా సంవత్సరానికి వచ్చేసరికి సుమారు 17 మంది మరణించారు. ఈ రోజు కాకముందే మామిడిపిల్లిలో ఒక అమ్మాయి కూడా సెలబ్రల్ మలేరియాతో చనిపోయిందని చెప్పేసి మన వార్తల్లో చూసి ఉన్నాం. మరి ఈ గిరిజన విద్యార్థి మరణాలు అనేవి గత ప్రభుత్వాలైతేనేమి, ఈ కూటమి ప్రభుత్వాలైతేనేమి, ఈ విద్యార్థి మరణాలు అనేవి ప్రభుత్వాలు మారినా ఈ విద్యార్థి యొక్క మరణాలు అనేవి ఆగడం లేదు. మరి ఈ గిరిజన విద్యార్థి మరణాలు ప్రభుత్వ హత్యలుగానే మేము భావిస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క గిరిజన విద్యార్థుల యొక్క మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయి? కురుపాం సంఘటన 200 మంది రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక ఊపింది. మరి ఎందుకు ఇది జరుగుతుంది? ఆర్ఓ ప్లాంట్ సరిగా మెయింటెనెన్స్ లేదు. ప్రతి హాస్టల్లో త్రాగునీటి సౌకర్యం, మౌలిక సదుపాయాలు లేవు. ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతిదీ కూడా మొక్కుబడిగా చేస్తున్నారు తప్ప ఎటువంటి ఫలితం శూన్యంగా ఉంది. మరి ఈ యొక్క గిరిజన విద్యార్థులకి మెడికల్ చెకప్లు గాని ఎటువంటి చర్యలు మొక్కుబడిగానే సాగుతున్నాయి. రెండోది, గిరిజన విద్యార్థుల మరణాలు సంభవిస్తే ఎంతవరకు ఎవరికి కూడా ఎక్స్గ్రేషియా ఇవ్వలేదు. మా యొక్క సంఘాలు పీడీఎస్ఎన్ఎం గిరిజన సంక్షేమ సంఘ విద్యార్థి సంఘాల తరఫున గిరిజన విద్యార్థులు మరణించిన ప్రతి ఒక్కరికి 5 లక్షలు దాటి తగ్గకుండా ఎక్స్గ్రేషియా ప్రకటించి ఈ యొక్క గిరిజన కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను విన్నవించుకుంటూ ఉన్నాను. మరి ప్రధానంగా ఏఎన్ఎంలు వైసీపీ ప్రభుత్వంలో ఏఎన్ఎంలు లేరు, అలాగే కూటమి ప్రభుత్వంలో ఏఎన్ఎంలు లేరు. ఏఎన్ఎంల కోసం ఐటీడీలో కలెక్టర్ ఆఫీసులో మేము నిరసన తెలియజేస్తే అధికారులు పోలీసులతో మమ్మల్ని ఎత్తేసే కార్యక్రమం చేశారు. మరి ఇప్పుడు కూడా నిరాహార దీక్షలు కంటిన్యూషన్ గా జరుగుతున్నాయి పార్వతీపురం కలెక్టర్ ఆఫీస్ దగ్గర. మరి ఈ గిరిజన విద్యార్థి మరణాల పైన నిరాహార దీక్షలు జరుగుతున్నా కూడా ఈ ప్రభుత్వాలకి నెమ్మక నీరెత్తినట్టుగానే ఉంది. ఈ యొక్క గిరిజన విద్యార్థులే ఎందుకు చనిపోతున్నారు? మిగతా ట్రైబల్ వెల్ఫేర్ లో, మిగతా బీసీ వెల్ఫేర్ లో ఉన్నాయి, సాంఘిక సంక్షేమం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ కేవలం గిరిజనులు మాత్రమే ఎందుకు చనిపోతున్నారు? ఇది చాలా ప్రశ్నించదగ్గ విషయం. ప్రభుత్వాలు దీన్ని సీరియస్ గా తీసుకొని గిరిజన విద్యార్థులు, గిరిజన తల్లిదండ్రులు పోడు వ్యవసాయం చేసుకుని వాళ్ళు నిత్యం కష్టపడుతూ నా యొక్క పిల్లలు నాలాగా అవ్వకూడదని చెప్పేసి కాయ కష్టం చేసి వాళ్ళు చదివించుకుంటే ఆ పిల్లలు మాకు పెద్ద దిక్కు అనుకుంటే వాళ్ళే మనకి ఈ రోజు కోల్పోయినటువంటి పరిస్థితి. ఈ అబ్బాయిని చూసాం, చాలా చిన్నోడు. ఆ అబ్బాయిని చూస్తుంటే చాలా కన్నీరు కాల్చుకునేటువంటి విషయం. కాబట్టి ఇలాంటి గిరిజన విద్యార్థుల మరణాలు మరలా సంభవించకూడదు. దీనిపైన ప్రతి ఒక్క హాస్టల్లో తిరిగి ఏఎన్ఎంఎల్ని అపాయింట్ చేయాలి. మనకి చాలా మంది ఏఎన్ఎంఎల్ చేస్తున్నారు, వాళ్ళు కూడా రోడ్డును పడిపోయారు. పాపం వాళ్ళందరూ కలిసి ఈ రోజు మన సంఘాలతో కలిపి పనిచేస్తూ ఇప్పుడు ధర్నాలు, నిరాహార దీక్షలు చేస్తున్నాం కంటిన్యూషన్ గా. కాబట్టి ఏఎన్ఎంఎల్ని అపాయింట్ చేయాలి. చనిపోయిన ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకొని ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. కాబట్టి దీనిపైన ప్రభుత్వం సీరియస్ గా ఆలోచించి ఈ విధంగా ప్రతి హాస్టల్లో మంచినీటి సౌకర్యం, మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా పాటించాలి. అలాగే డైట్ ఛార్జీలు కూడా పెంచి విద్యార్థులకు నాణ్యమైనటువంటి భోజనం మెనూ ప్రకారం సక్రమంగా జరిగేటట్లు తీసుకోవాలి. అలాగే అధికారుల పర్యవేక్షణ కూడా డీడీ గారు, పీఓ గారు, కలెక్టర్ గారు ప్రతి హాస్టల్ సందర్శించి మౌలిక సదుపాయాలపైన తీవ్రంగా వాళ్ళు విజిటింగ్ చేయాలని చెప్పేసి నేనైతే కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.